శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఫిబ్రవరి 2024కి సంబంధించిన మాస ఫలితాలు. ఈ నవగ్రహ సంచారాలను అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఈ ఫిబ్రవరి మాసంలో కానీ చూసుకుంటే గురువు మేషరాశిలోను, అలాగే ఇక్కడ మనకి కేతువు వచ్చి కన్యలోను, మరియు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు కూడా ఇక్కడ ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి కూడా కుజుడు మార్పు చెందడము, అలాగే శుక్రుడు 12వ తేదీన, బుధుడు వచ్చి 2 నుంచి 20వ తారీఖు వరకు కూడా ఈయన మకరంలో ఉండి తదనంతరం కుంభంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే రవి కూడా ఇక్కడ మనకి మకరం నుంచి ఫిబ్రవరి 14వ తారీఖున కుంభరాశిలోకి సంచారం చేయడం, ఇక్కడ రవి మరియు శని యొక్క కలయిక జరగడం, ఇవన్నీ కూడా ఈ ఫిబ్రవరి మాసంలో అనేది జరుగుతోంది. కాబట్టి ఈ మాసంలో ఈ గ్రహాలు అంటే మనకి చూసినప్పుడు మనకి ఈ నవగ్రహ సంచారాలు వల్ల మనకి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, సంతాన, ఆరోగ్య విషయాల్లోనూ, అలాగే రాజకీయ రంగాలు కావచ్చు, అలాగే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, లేకపోతే ఈ మీడియా రంగము, కళాకారులు, స్త్రీలలో వివిధ రకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, వీళ్ళందరి మీద కూడా ఈ గోచారంలో యొక్క ప్రభావం అనేది ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశుల వారి మీద కూడా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి ఈ యొక్క గ్రహ సంచారాల వల్ల ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మిథున రాశి వారికి చూసుకుంటే రాశాధిపతి వచ్చి బుధుడు. ఈ రాశాధిపతి వచ్చి బుధుడు వచ్చి సప్తమ స్థానం నుండి అష్టమంలోకి ఈయన సంచారం చేయడం అనేది జరుగుతుంది. అలాగే దాని తర్వాత ఈ యొక్క వీళ్ళకి గురువు కానీ వీళ్ళకి లాభంలో ఉండడం వల్ల వీళ్ళకి సమాజపరంగా ఏదైతే కోరికలు ఉన్నాయో, అంటే కోరికలు మీన్స్ ఏవైతే వీళ్ళు పనులు అవ్వాలనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సప్తమ స్థానంలో ఈ యొక్క గ్రహాలు, అలాగే కుజుడు కూడా మార్పు ఎప్పుడైతే అష్టమంలోకి జరుగుతుందో కాస్త ఆరోగ్య విషయాల్లో వాటిల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అయితే వీళ్ళు చేసే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఈ యొక్క మిథున రాశి వారికి ఇక్కడ కీర్తి గౌరవాలు అనేవి తప్పకుండా పెరగడం అనేది జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉండే వాతావరణం కావచ్చు, మీరు ప్రవర్తించే తీరు, మాట వల్ల కావచ్చు, ఏ రకంగానైనా సరే కీర్తి గౌరవాలు పెరిగే అవకాశం అనేది కనబడుతోంది. ఎవరైతే వివాహం కాని స్త్రీ పురుషులు ఉన్నారో వాళ్ళకి వివాహానికి సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళడము, వాళ్ళు శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. అలాగే కుటుంబ విషయాల్లో మాత్రం తప్పనిసరిగా కొన్ని విషయాలు మాట్లాడేటప్పుడు వ్యవహారపరంగా కొద్దిగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ మిథున రాశి వాళ్ళకి కానీ చూసుకుంటున్నప్పుడు ఇక్కడ లాభస్థానంలో గురువు ఉన్నా, దశమంలో రాహు ఉన్నా కూడా కొంత వీళ్ళకి ఈ కుజుని యొక్క మార్పు, అలాగే ఇక్కడ అష్టమంలో ఉన్న రవి కూడా ఫిబ్రవరి 14 నవమ స్థానంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఆర్థికపరమైన విషయాల్లో, అంటే ఎవరికైనా అప్పులు ఇస్తారో చేస్తారో ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త తప్పకుండా జాగ్రత్త అనేది వ్యవహరించాలి. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలకి మంచి అవకాశాలు అనేవి వస్తాయి. అవకాశాలు పెరుగుతాయి, ఆదాయ మార్గాలు పెరుగుతాయి. లేదా ఎవరైనా గత కొంతకాలంగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల ఉద్యోగాలు ఆగిపోతూ ఉన్నాయో వాళ్ళకి కూడా ముందుకు వస్తాయి. వ్యాపార పరంగా కూడా ఇక్కడ లాభాలు చవి చూడడం అనేది జరుగుతుంది. అంటే వ్యాపారస్తులు మాత్రం మంచి లాభాలు అనేవి పొందుతారు. ఎందుకంటే వీళ్ళకి లాభస్థానంలో గురువు ఉండడం వల్ల వ్యాపార పరంగా అంటే దశమాధిపతి ఇక్కడ కూడా వీళ్ళకి ఏమవుతాడు, సప్తమ దశమాధిపతి అంటే వ్యాపారకారకుడు, అలాగే రాజ్యకారకుడు అయిన గురువు ఇక్కడ వీళ్ళకి లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు, అలాగే ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి చూసుకుంటున్నప్పుడు విద్యార్థులు అంటే ఇక్కడ మనకి చతుర్థ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది నడుస్తోంది. కాబట్టి కాస్త శ్రద్ధ అనేది అవసరం. లేదా మధ్యలో ఆటంకాలు, లేకపోతే ఏదో ఒక రకంగా, అంటే ఇప్పుడు ఏదో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు,
సమయానికి వెళ్ళలేకపోవడం, లేకపోతే ఏదైనా మధ్యలో ఒక వాహనం ఆగిపోవడం, లేదా ఏదో ఒక కారణంగా ఆలస్యం అవ్వడం, లేదు వీళ్ళకి చెప్పింది సరిగ్గా అర్థం కాలేకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బందులు పడడం, ఏ పని అంటే విద్యార్థుల పరంగా చూసుకున్నప్పుడు కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే వ్యవసాయదారులకు కావచ్చు, లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే. ఎందుకంటే ఇక్కడ చతుర్థ స్థానం అనేటప్పటికీ మనకి తల్లి, ఇల్లు, వాహనము ఇవన్నీ సూచిస్తుంది కాబట్టి ఇలాంటి వాటిల్లో కాస్త కొంచెం ఆటంకాలు అనేవి ఎక్కువగా ఏర్పడడం అనేది జరుగుతుంది. అలాగే సంతానపరంగా కానీ చూసుకుంటే ఇక్కడ సంతానపరంగా వాళ్ళ విద్య కావచ్చు, వాళ్ళ ఉద్యోగం కావచ్చు, వాటన్నిటిల్లో కూడా అనుకూలమైన ఫలితాలు, శుభవార్తలు వినడం అనేది జరుగుతుంది. సంతానం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళు కూడా మంచి ఫలితాలు అంటే వాళ్ళు శుభవార్తలు వినడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఆర్థికపరమైన విషయాల్లో కూడా కాస్త వీళ్ళు మధ్య మధ్యలో తగు జాగ్రత్తలు అనేవి మాత్రం తప్పనిసరిగా ఈ మిథున రాశి వాళ్ళు తీసుకోవాలి. అలాగే ఇక్కడ రాజకీయ రంగంలోనూ వాటిలో ఉన్న వాళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నప్పుడు రవి శనులు ఇద్దరు కలవడము, దానివల్ల ఇక్కడ ఎక్కువగా ప్రతి దాంట్లోనూ కూడా శ్రమ అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎందుకంటే దాని తర్వాత ఈ అష్టమంలో ఉన్న కుజుడు, దాని తర్వాత రవి కూడా నవమంలోకి వెళ్ళడం, ఇది పెద్దగా అనుకున్నంత శుభ ఫలితాలనేమి కూడా ఈ రాజకీయ నాయకులకు కానీ, ఈ సినీ కళారంగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, వీళ్ళకి కానీ పెద్దంత ఏమి ఉండవు. కానీ క్రియేటివిటీ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం కాస్త అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఈ మాసం అంతా కూడా వీళ్ళు కనకదార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, అలాగే ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ మాసంలో 21 రోజుల పాటు లక్ష్మీదేవి దగ్గర ఆవు నేతితో దీపం పెట్టడం, అలాగే ఇక్కడ అమ్మవారి దగ్గర కూర్చుని అంటే ఈ కనకదార స్తోత్రం చదివినా చదవకపోయినా కూడా ప్రతిరోజు పొద్దున కానీ సాయంకాలం కానీ ఈ లక్ష్మీదేవి దగ్గర కూర్చుని ఓం కమలాయై నమః అనే నామాన్ని, లేదా ఓం కమలాత్మికాయై నమః ఈ ఏ నామాన్నైనా సరే ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడం ద్వారా తప్పకుండా ఏవైతే పనులు ఆగిపోయాయో అవన్నీ ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మనకి ఈ గోచార ఫలితాలు అనేవి మనం ఎప్పుడూ చెప్పుకునేదే. కేవలం ఇవి గోచార ఫలితాలు అనేవి ఆ రాశికి ఆ టైంలో అంటే ఈ పీరియడ్ ఆఫ్ టైంలో ఏదైతే ఉందో, మన ఒక నెల కాలం ఏదైతే ఉందో 30 రోజుల కాలం, ఈ కాలంలో నవగ్రహాలు వాటి యొక్క సంచారాన్ని అనుసరించి ఇచ్చే శుభ ఫలితాలు. అలాగే దాంట్లో శుభ ఫలితాలు ఉంటాయి, అశుభ ఫలితాలు ఉంటాయి. కేవలం ఇది గోచార ఫలితాలు మాత్రమే. అయితే దీనితో పాటుగా వ్యక్తిగత జాతకాలు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలని చెప్తున్నాం. ఎందుకు అంటే ఒక వ్యక్తి యొక్క జాతకంలో ఏవైనా గోచార ప్రకారంగా ఏవైనా బాలేకపోయినా అది వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకంలో జరిగే మహర్దశలు కానీ, అంతర్దశలు కానీ, ప్రత్యంతర్దశల వల్ల కానీ కొన్ని మంచి మార్పులు వచ్చే అవకాశము, అలాగే గ్రహాల యొక్క వీక్షణ వాళ్ళకి, అలాగే దీంతో పాటుగా జన్మజాతకంలో కూడా కొంతమందికి ఈ యొక్క యోగాలు అనేవి ఉంటాయి. ఆ యోగాలు లేదా జరుగుతున్న మహర్దశల్లో కూడా యోగకారకమైన దశలు అంటే వాళ్ళ లగ్నానికి సంబంధించిన యోగకారకమైన దశలు జరుగుతూ ఉంటాయి కొంతమందికి. అలాంటి దశలు జరుగుతున్న మంచి ఫలితాలు, సత్ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అలాగే ఎవరికైనా గోచారంలో బాగుండి వాళ్ళ జన్మజాతకంలో సరిగ్గా లేకపోతే కొంత ప్రతిఫలాలు వచ్చేవి కూడా, అంటే సత్ఫలితాలు కావచ్చు, శుభ ఫలితాలు కావచ్చు, కాస్త అవి ఆలస్యం అవ్వడం లేదా వ్యతిరేకంగా ఉండడం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. అసలు అలాంటివి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటాయి? మన జాతకం బాగాలేదు అంటే మనకు గోచారం కానీ మనకి జన్మజాతకం కానీ బాగాలేదు అని ఎలా తెలుస్తుంది అని చూసుకున్నప్పుడు మనకి పనులు సరిగ్గా అవ్వలేకపోవడం, చికాకులు, ఇంట్లో గొడవలు, వివాదాలు, లేకపోతే ఏదో ఒక మానసికమైన సమస్యలు, ఇలాంటివన్నీ కూడా ఏవో ఒకటి ఎదురవుతూ ఉంటాయి. అది ఆర్థికంగా కావచ్చు, ఇంట్లో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఏదో ఒక రకంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అలాంటి ఇబ్బంది పడుతున్నప్పుడు కేవలం గోచార ఫలితాలే కాకుండా మనం క్షుణ్ణంగా మనకి అంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి ఖచ్చితంగా మాది ఈ రాశి అనే ఈ లగ్నం అని తెలిసిన వాళ్ళు లేదా జన్మజాతకం తెలిసిన వాళ్ళు మీకు కాస్త అనుభవజ్ఞుల యొక్క జ్యోతిష్యులను సంప్రదించి తెలుసుకోవడం ద్వారా కరెక్ట్గా మనకి ఎటువంటి ఫలితాలను పొందగలం, ఈ సమయంలో దీనికి సంబంధించిన ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేవి మాత్రం తెలుసుకోవడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంటుంది జన్మజాతకం పరిశీలించుకోవడం వల్ల.
కాబట్టి ఇలాంటి విషయాలని మనం చూసుకునేటప్పుడు ఈ గోచార ఫలితాలతో పాటు జన్మజాతక ఫలితాలు కూడా తప్పకుండా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.